గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ వైసీపీ ఉండే సంక్షేమం బాగా చేసినారా? అవన్నీ మాకు చేసిందిలే. మాకు చంద్రబాబే మేలు చేసిండేది. మాకు కాంగ్రెస్ వాళ్ళే జగన్నే బాగా చేసినాడు, అన్నీ బాగా చేసినాడు. ఇంటికి వచ్చి అన్ని డబ్బులు ఇచ్చినాడు, పింఛనీళ్ళు ఇచ్చినాడు జగన్. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే బంగారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ధర్మవరంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలతోటి మాట్లాడదాము. ఏ పార్టీ గెలుస్తుంది, ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారో అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎట్లా చేసింది వైసీపీ ప్రభుత్వం? బాగా చేసింది సార్, బాగా చేసింది, బాగా చేసింది సార్. వాళ్ళు ఇచ్చిన పథకాలు నీకు ఏమైనా అందినాయా వైసీపీ? బాగా అన్నీ అందినాయి సార్. ఏం పథకాలు అందినాయి? ఉన్నాయి సార్. పిల్లలకి చదువులు, నాకు కాళ్ళ ఆరోగ్యానికి కాళ్ళు ఇరిగిపోయింటే ఆయన వైసీపీ పెట్టిండగా నేను ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొట్టు పెట్టుకుంటున్నా. మామిడి చెట్ల పథకం వచ్చింది. ఆయన పథకం పెట్టిన తర్వాతనే నేను ఇలా ఉన్నా. నా పిల్లల్ని చదివించుకొని నేను బాగున్నా సార్. ఆయన పథకం అంటే ఎవడు పెట్టిన అనుకుంటున్నావు? రాజశేఖర రెడ్డి సార్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో సార్, నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ పథకాలు పిల్లోడు చదువుకుంటున్నారు సార్. పిల్లోడు బాగా చదువుకుంటున్నాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్. మరి ఆనందంగా ఉన్నావా మన జగన్మోహన్ రెడ్డి గారి? ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి సార్. జగన్మోహన్ రెడ్డి రాకపోతే అంతే సార్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అంతే. ఇప్పుడు టీడీపీ జనసేన మన ఇక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ గురించి తెలుసా నీకు? వాళ్ళ గురించి ఏమంటావు? ఏమో సార్, వాళ్ళ గురించి అయితే తెలియదు. వాళ్ళు వచ్చిన జనాలు వాళ్ళని నమ్మితే అంతే సార్, అంతే సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పు. నాకు తెలియదు సార్, తెలియదు. ఆయన గురించి పరిచయం లేదు సార్. సరే, ఇక్కడ షర్మిలమ్మ కూడా వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఆమె గురించి ఇక్కడ ఎవరైనా వచ్చినారా ఇక్కడికి? ఇక్కడ రాలేదు సార్, ఇంకా ఎవరు లేదు. ఫస్ట్ టైం మీరే. ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ 5 ఏళ్ల నుంచి ఇక్కడ పాలిస్తుంది. ఎట్లా ఉంది పాలన వైసీపీ? బాగుంది. ఇక్కడ ప్రజలకి అంటే మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి గారు, ఆయన పాలన గురించి చెప్పండి. ఆయన గురించి ఏమైనా చెప్తారా? ఆయన గురించి బాగానే చేసినాడు పనులు. హాస్పిటల్లో, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, రోడ్డు వెడల్పు చేయడము, ఇట్లాంటివన్నీ చేసినాడు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అని పొత్తు పెట్టుకుని వస్తున్నాయి. ఆ పొత్తు గురించి ఏమంటారు? అది మనకెట్లా తెలుస్తుంది? ఇక్కడ లోకల్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఇక్కడ పార్టీలు ఏమైనా వస్తున్నాయా అడుగుతున్నారా? ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన గురించి ఏమైనా చెప్తారా? ఆయన గురించి అంటే మనకే తెలియదు పెద్దగా. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే బంగారు వస్తాడా, మాట్లాడతాడా? మాకు అన్నం పెట్టిండేది మహా తండ్రి, మాకు బంగారు అంతే. ఇక్కడ అన్నం పెట్టినాడు మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే మాకు అన్నం పెట్టి మాకు అది బాగా చూసినాడు. మాకు ఏది అని లే, మాకేమీ చేసిన లేదు, బాగా చూసినాడు కేతిరెడ్డి గారు. ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నది. ఈసారి వాళ్ళు పొత్తులో వస్తున్నారు. మరి దానికి ఏమంటావు? అది మా ఇష్టం. అది ఎవరికి ఇది ఉంటే వాళ్ళకి చేసుకుంటాం అంతే. షర్మిలమ్మ కూడా వస్తుంది. నాకు కూడా కావాలి ఒకటి. ఎవరికి మాకు అభిమానం అంటే వాళ్ళు అంటే అట్లా లేదు. ఆయన మాకు ఒకసారి అన్నం పెట్టినాడు, దారి చూపించినాడు. ఆయన మా దేవుడు అంతే. సరే, ఇప్పుడు వైసీపీ చాలా పథకాలు తీసుకొచ్చింది కదా, ఆ పథకాలలో నీకేమైనా అంతానే? ఏం లేదు మాకు. ఎవరు నాకు ఇష్టం ఉంటే వాళ్ళు ఆ రోజు. అట్లా కాదమ్మా, వైసీపీ పథకాలు వచ్చినాయి కదా, నాడు నేడని. అందుతున్నాయి మాకు, అన్నీ అందినాయి. మాకేమీ తక్కువ లేకుండా వచ్చేసినాయి. ఒక లాస్ట్ ప్రశ్న అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా చెప్పు. జగన్మోహన్ ఏం చెప్పాలా, ఆయన చూపించినాడు కదా. ఇంకేంది చెప్పాలా, మాకు అంతా చూపించినాడు. అన్ని పథకాలు ఇచ్చినాడు. ఇంకేంది మేము ఆయనకి చూపించేది? మేము అంతే. మళ్ళీ గెలుచుడు ఖాయమంటావు? ఖాయమే అంతే. థ్యాంక్ యూ మేడం. అమ్మ, మీ పేరేంది? వాణి. ఏం చేస్తారు? వ్యాపారం చేసుకుంటాం. ఇక్కడ పూల వ్యాపారం. అయితే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి పవర్లో ఉంది కదా, ఎట్లా నడిచింది? ఎట్లా చేసారు వాళ్ళు? బాగానే చేసినాను. మీ ఎమ్మెల్యే గారు వస్తున్నారా? వస్తూ ఉంటారు. ఏం పేరు మీ ఎమ్మెల్యే గారు? కేతిరెడ్డి గారు. ఓకే. ఈసారి మళ్ళీ కేతిరెడ్డి గారే వస్తారంటవా? 90% రావచ్చు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏమంటారు? అంటే వాళ్ళ ప్రభుత్వం చూడలేదు కదా. జనసేన పోయినసారి టీడీపీ ఉండే కదా. ఉన్నది. వాళ్ళు పర్వాలేదు, బాగా చేశారు సూర్యనారాయణ గారు. ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తారంటవా? ఏమో చెప్పలేం. సరే, నువ్వేమనుకుంటున్నావు? రావాలని కోరుకుంటున్నావా? రావాలని కోరుకుంటాము. ఎందుకంటే అమ్మఒడి ఇచ్చినారు కదా మాకు. పథకాలు అందుతున్నాయి మొత్తం మీకు? వచ్చాయి. నా కొడుకు చదువుకుంటున్నాడు. అమ్మఒడి వచ్చింది 10th క్లాసు.
ఇంటర్ వచ్చింది, ఇంటర్లోనూ ఇచ్చినారు, సెకండ్ ఇయర్ కూడా ఇచ్చారు. ఈసారి డిగ్రీకి ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎలక్షన్ తర్వాత ఇస్తారేమో. ఏమో చెప్పలేము. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తోటి నువ్వైతే ఖుషిగా ఉన్నావు. పర్వాలేదు, పర్వాలేదు. థ్యాంక్ యూ అమ్మా. పెద్దమ్మ మీ పేరేంది? ఉత్తమ్మ. ఉత్తమ్మ ఏం పని చేస్తారు? ఈ పూల వ్యాపారమే. పూల వ్యాపారమే. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నేను 20 ఏళ్ళు ఉంటే. 20 ఏళ్ళు. మనకి గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉండే కదా, ఇక్కడ లోకల్ కూడా ఎమ్మెల్యే కూడా వైసీపీ ఆయనే. ఎట్లా చేశారు పెద్దమ్మ 5 ఏళ్లలో? ఏమో అవన్నీ నాకు తెలియదు. వైసీపీ ప్రభుత్వం ఎట్లా ఉండే? సరే, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అందినాయా నీకు? అందినాయి. ఏమన్నా పథకాల పేర్లు గుర్తున్నాయా? పథకాలు 20,000 పడినది, 18,000 తూరు పడింది, మళ్ళీ తూరు పడింది. ఇప్పుడు మళ్ళీ పడితే మూడో తూరి. పింఛని కూడా బాగా వస్తుంది, ఇంటికాటికే వస్తుంది. ఇవన్నీ ఎవరు ఇచ్చారో తెలుసా నీకు? ఎవరిచ్చారు చెప్పరాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కదా ప్రభుత్వం, అంతేనా? సరే, ఈసారి మరి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ లోకల్ కేతిరెడ్డి గారు వస్తుంటారా మీ కాడికి? ఎమ్మెల్యే గారు రాలేదు. ఇంటికాడికి అక్కడ వస్తున్నారు, ఇక్కడేం రారు. ఇక్కడ రారు, ఇంటికాడికి వచ్చి మొత్తం తీసుకుంటారు. మొత్తం అంతా ప్రభుత్వం తోటి ఖుషిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. రైట్, థ్యాంక్ యూ పెద్దమ్మ. అమ్మ, ఇక్కడ 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎట్లా చేసింది వైసీపీ ప్రభుత్వం? బాగా చేసింది సార్, బాగా చేసింది, బాగా చేసింది సార్. వాళ్ళు ఇచ్చిన పథకాలు నీకు ఏమైనా అందినాయా వైసీపీ? బాగా అన్నీ అందినాయి సార్. ఏం పథకాలు అందినాయి? ఉన్నాయి సార్, పిల్లలకి చదువులు, నాకు కాళ్ళ ఆరోగ్యానికి, కాళ్ళు ఇరిగిపోయింటే ఆయన వైసీపీ పెట్టిండగా నేను ఈరోజు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొట్టు పెట్టుకుంటున్నా. మామిడి చెట్ల పథకం వచ్చింది, ఆయన పథకం పెట్టిన తర్వాతనే నేను ఇలా ఉన్నా, నా పిల్లల్ని చదివించుకొని నేను బాగున్నా సార్. ఆయన పథకం అంటే ఎవడు పెట్టిన అనుకుంటున్నావు? రాజశేఖర రెడ్డి సార్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో సార్, నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ పథకాలు పిల్లోడు చదువుకుంటున్నారు సార్. పిల్లోడు బాగా చదువుకుంటున్నాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్. మరి ఆనందంగా ఉన్నావా మన జగన్మోహన్ రెడ్డి గారి? ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి సార్. జగన్మోహన్ రెడ్డి రాకపోతే అంతే సార్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు, అంతే. ఇప్పుడు టీడీపీ, జనసేన, మన ఇక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ గురించి తెలుసా నీకు? వాళ్ళ గురించి ఏమంటావు? ఏమో సార్, వాళ్ళ గురించి అయితే తెలియదు. వాళ్ళు వచ్చిన జనాలు వాళ్ళని నమ్మితే అంతే సార్, అంతే సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పు. నాకు తెలియదు సార్, తెలియదు, ఆయన గురించి పరిచయం లేదు సార్. సరే, ఇక్కడ షర్మిలమ్మ కూడా వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఆమె గురించి ఇక్కడ ఎవరైనా వచ్చినారా ఇక్కడికి? ఇక్కడ రాలేదు సార్, ఇంకా ఎవరు లేదు, ఫస్ట్ టైం మీరే. ఏం లేదు. థ్యాంక్ యూ. పెద్దనా, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుందంటవా? రెండు విధాలు ఉంది, మనం వస్తుందనేకి లేదు, రాదనేకి లేదు. ఎందుకంటే సమానంగా ఉంది కాబట్టి మనం దానికి ఇట్లా అనే దానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల అభిప్రాయం బట్టి. ఇప్పుడు వైసీపీ చాలా సంక్షేమ పథకాలు ఇచ్చిన పేదోళ్ళకి అని చెప్తున్నారు కదా, అవి అందినాయా? అనుకూలంగా చేస్తాడా? మాకేం అందినాయి, మాకు వచ్చినాయి, అన్నీ ఇచ్చినారు. చిన్నపిల్లలకి వాళ్ళకి వస్తున్నాయి, చిన్నపిల్లలకి వస్తుంది. మరి అన్ని సంక్షేమ పథకాలు అందినాయి కదా, మరి ఈ పాలి వైసీపీ వస్తుంది అంటే డౌట్ పడుతున్నావు ఎందుకు? నేను డౌట్ పడేది కాదు, నాది అంతవరకు అక్కడే ఉండొచ్చు అనుకో, కానీ అందరూ అక్కడ ఉండాలి కదా. మా దాని గురించి వస్తుంది. ఇక్కడ టీడీపీ, బీజేపీ, ఇక్కడ కూటమి అనేది వస్తుంది కదా, జనసేనది, ఆ కూటమి గురించి ఏమంటావు? అంటే దాని గురించి మనం చెప్పేదానికి కాదు కదా. ఇప్పుడు ప్రజాభిప్రాయం బట్టి ఉంటుంది అది. ఇప్పుడు ముగ్గురు మనం ఇంట్లో ఉంటాం, ముగ్గురు 3 రకాలు ఉంటారు. అటు బట్టి మనమే కరెక్ట్ అనేది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి పేరు విన్నావా? ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన గురించి పర్వాలేదు. అంటే కొత్త నాయకుడు కాబట్టి కొంచెం ముందుకు పోతే కొంచెం జరుగుతాయి అన్ని విధాలు అనేది ఒక నమ్మకం. సరే పెద్దనా, ఇప్పుడు మీ వయసును చూసి నేను విషయం అడుగుతా. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక కులం కుంపటి అన్నది ఉంటుంది, ఈ కులం వాళ్ళు ఇళ్ళకి, ఈ కులం వాళ్ళు, ఈసారి కూడా ఉంటుందా? మామూలు సంవత్సరం వచ్చేటి అవి 5 ఏళ్ళకు ఒకసారి అవసరం బట్టి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్తాను ఉంటారు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కులాన్ని బట్టి వాడుకుంటూ ఉంటారు వాళ్ళు, అంతే. ఇది ఎప్పటికి మారదయ్యా? ఇది మారేదే ఉండదు మళ్ళా, ఖచ్చితమైన మాట ఇది. ఇప్పుడు నీ అవసరం, ఇప్పుడు నువ్వు వచ్చినావు నాతో మాట్లాడాలి, కానీ ఇది అయిపోతే మళ్ళీ రావు కదా నువ్వు. అది నిజమే. 5 ఏళ్ళ తర్వాత నువ్వు వచ్చేది మళ్ళా, అప్పుడు నీ అవసరం బట్టి మీ డిపార్ట్మెంట్ ఎట్లా చెప్తే అట్లా ఇన్కొని వచ్చేస్తారు మీరు, అంతే. ఇప్పుడు షర్మిలమ్మ కూడా వస్తుంది కదా కాంగ్రెస్ అని, ఇక్కడికి వచ్చినదా? ఇక్కడికేం రాలేదు ఆయమ్మ. ఆయమ్మదేం పెద్దగా ఏం లేదు, ఈ 3 ఇప్పుడు అంతే. టీడీపీ, ఇప్పుడు వైసీపీ.
ఇది బీజేపీ కూడా దీంట్లోకి చేరికైంది కాబట్టి. లాస్ట్గా ఒక ప్రశ్న అడుగుతా, కేతిరెడ్డి గారి గురించి ఏమంటావు? కేతిరెడ్డి పర్వాలేదు, ఇది వరకు బాగానే చేసినాడు. కలుస్తుంటాడు, వస్తా ఉంటాడు. ఏమైనా కష్టం ఉంటే ఉంటాడా? అంటే కష్టం ఉంటే చెప్తా ఉంటాడు. జరిగిన జరుగుతుంది, జరిగినోడికి లేదు. కాదు కదా. థ్యాంక్ యూ పెద్దనా. ఈ పాలు ఎవరు మళ్ళీ గెలుస్తారంటావు? జగనే ఎందుకు జగన్ గెలుస్తాడు? అన్ని వాతావరణం మంచి చెడ్డ అన్నీ చూసినాడు కాబట్టి అతనే గెలుస్తాడు అనుకున్నాం. అంతే. అన్ని పథకాలు అనేవి అంతనే అంతా అయినాయి, అందరికీ అయినాయి. పిల్లల చదువులు అట్లా ఎట్లున్నాయి? ఇచ్చినాడు స్వామి, ఇచ్చినాడు, అన్నీ చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన, ఇది బీజేపీ కుటుంబం, అదంతా ఏమో స్వామి తెలీదు. నాకు జగనే ముఖ్యం. జగన్ ఎందుకు ఇంత అభిమానం పెద్దనా? అన్నీ ఇచ్చినాడు కాబట్టి అభిమానం ఎక్కువ, అంతే. వేరేది ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెప్తావా? ఏమి తెలియదు సార్, మనకు తెలియదు. జగనే మంచోడు, జగనే రావాలా అనుకున్నా. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇక్కడ షర్మిల కూడా వస్తానంటుంది. షర్మిల అక్కడ పోయే కాంగ్రెస్లోకి చేరింది కదా ఆయన అక్కడ. దాని ఏంటి మనకు తెలియదు, ఇతర దేశాల్లో ఉండదు. ఇక్కడ ప్రభావం లేదంటావు? ఏం లేదు, జగనే వస్తాడు అనుకోండి. ఇక్కడ కేతిరెడ్డి గారి గురించి చెప్పు. ఎట్లాంటి మంచోడు మంచిగా చేస్తున్నాడు కేతిరెడ్డి గారు? చేస్తాడు. ఈసారి మళ్ళీ గెలుస్తాడంటావా? గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు, అంతే. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఎలక్షన్లు వచ్చినాయి, 5 ఏళ్ళ నుంచి వైసీపీ ఉంది. ఎట్లా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? బాగా చేసిరా? మాకు కాంగ్రెస్ వాళ్ళే జగన్నే బాగా చేసినాడు, అన్నీ బాగా చేసినాడు. ఇంటికి వచ్చి అన్ని డబ్బులు ఇచ్చినాడు, పింఛనీళ్ళు ఇచ్చినాడు. జగన్నే అన్ని జగన్నే బాగా చేసినాడు. 5 ఏళ్ళు ఇంటి వాళ్ళదేమో రూపాయి తినేంత లేదు ఎవరు. అన్ని పథకాలు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. జగన్ అన్ని పథకాలు అందుతున్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కాదమ్మా, ఆయన వైసీపీ. వైసీపీ వాళ్ళే, మేము వైసీపీ వాళ్ళే. మేము వైసీపీ వాళ్ళే. సరే, ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ లోకల్ కేతిరెడ్డి గారు ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని? ఆయన బాగానే చూసుకుంటున్నాడు. వస్తాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ వస్తా అంటున్నారు. ఆయనకి వేస్తావా ఈ పాడు? ఆయనకి ఏడా వేసేది జగన్కే, అంతే. జగన్కే. పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసా పెద్దమ్మ నీకు? ఏమో పవన్ కళ్యాణ్కి ఏమో, చంద్రబాబుకి ఏమో, జగన్కి వేసేది. ఎందుకు జగన్ అంటే అంత అభిమానం మరి? ఎందుకంటే అందరికి బాగా బీద సాదా ఆరోగ్యాలకు మంచి చెడ్డ బాగా చూస్తున్నాడని అయిపోతున్నాం, అంతే. ఓకే పెద్ద, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంది? నాగలక్ష్మమ్మ. ఏం చేస్తారమ్మా? నేను పూజలు చేస్తాను. పూజలు చేస్తారు. ఈ పాలు ఓటు ఎవరికి వేస్తున్నారు? అది నా మనసులో ఉండే వాళ్ళకి వేస్తా, అంతే. కాకపోతే సంక్షేమం ఎవరు బాగా చేసినారు? ఎవరైనా చేయని అది మనసులో ఉంటుంది. మా కష్టం తప్పదు, అంతేగాని మనసులో ఉంటుంది. ఆ రోజు ఎవరికైనా కూడా వేస్తాం. అది సరే, గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ వైసీపీ ఉండే సంక్షేమం బాగా చేసినారా? అవన్నీ మాకు చేసిందిలే. మాకు చంద్రబాబే మేలు చేసిండేది. ఎవరు? చంద్రబాబు. ఆయన బాగా చేసినాడు. సరే, తప్పే ఉంది చెప్పడంలో, మంచి పని చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేలు చేసినట్టున్నావు. ఈ పాలు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నారు. మరి వాళ్ళకి ఓటు వేస్తా అంటావా? అది నువ్వు చెప్పకూడదు, నా మనసులో ఉంటుంది. ఇప్పుడు చెప్పినా సరే, అభిమానం చంద్రబాబు నాయుడు అంటే ఎక్కువ ఉంది, అంతేనా? మంచి పనే. కాకపోతే ఒక ప్రశ్న అడుగుతాను నేను, ఆ ప్రశ్నకు సమాధానం కరెక్ట్ చెప్పు. చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉంది, ఎందువల్ల ఉంది? ఆయన ఏం మంచి చేసినాడు ప్రజలు? మా ఇండ్లు కట్టించినాడు, బాకీ ఉంటే మాఫీ చేసినాడు, ఒకప్పుడు కాపాడినాడు, ఆయనదే విల్లా. సరే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అన్న, ఎలక్షన్లు వచ్చినాయి, ఇక్కడ వైసీపీ 5 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో ఉన్నది. ఎట్లా పాలిస్తున్నది వైసీపీ? వైసీపీ బాగా పాలిస్తున్నారు, వర్కులు అన్నీ బాగా చేస్తున్నాడు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తీసుకొచ్చిన ప్రజలకి, పేద ప్రజలకి అంటున్నాడు. పథకాలన్నీ అందుతున్నాయా? బాగా పథకాలు అందుతున్నాయి. రైతుకు రుణమాఫీ చేయాల, అదొకటి చేస్తే తిరిగే లేదు. తుఫాన్లు అవి గట్లా వచ్చిన వాళ్ళకి అందరికీ, రైతులకి నేను హెల్ప్ చేసిన, ఎప్పుడు ఏ పార్టీ చేయలేదు, అంత త్వరగా చేసిన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని గురించి ఏమంటావు? రైతులకేమో అందుతున్నాయి, కొందరికి అందడం లేదు. రుణమాఫీ అనేది కొడితే అందరికీ వస్తుంది. ఇంకో అదొక్కటి పెండింగ్ ఉంది. ఇంకా ఎడ్యుకేషన్, చదువులు, చిన్నపిల్లల చదువులు ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చేస్తున్నాము. కేరళని కూడా వెనకాల నూకేసినాం మేము అని చెప్పేసి చెప్తున్నాడు. దాని గురించి ఏమంటావు? అది వాస్తవమే కదా, అది జరిగే వాస్తవమే. అది ఇస్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. ఆయన మంచి జరిగింటే ఓటేని, లేకుంటే లేదంటున్నాడు. ఇంకంత దమ్ముని మగోడు ఎవరు లేరు కదా.
కాకపోతే ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఒక కులపిచ్చి అనేది మొదలవుతుంది. ఈ పార్టీకి ఒక కులం, ఈ పార్టీ ఒక కులం, కులాన్ని బట్టి ఓట్లు వేస్తున్నారు. ఈసారి కూడా అది ఉంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షమా? అది కులం అంటే అది ప్రతి ఒక్క కులం ఉన్నది కదా దీంట్లో. వైసీపీలో ఈ కులం ఆ కులం అనేది ఏం లేదు, అందరికీ సమన్వయం చేస్తున్నాడు అంతే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన కలిసి వస్తున్నారు. ఈ పార్టీ ఏంది ఓడిస్తారంటావా జగన్మోహన్ రెడ్డి? అన్నీ ఏం చెప్పి నువ్వు నెరవేర్చలేకపోతే ఆయనదైనా ఒకటి, జగన్దైనా ఒకటి, అందరిది ఒకటి. ఈయన కరోనా టైంలో కూడా చెప్పినాడు, చేసినాడు. చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు. ప్రజలు నమ్మలే. నువ్వు అన్ని అబద్ధ హామీలు చెప్పినా కూడా నమ్మరు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా థియేటర్లలో డ్యాన్స్ చేయమంటే సరిపోతుంది. అంతగా కేందుంది. ఎమ్మెల్యే కలిసామని చాలు, అంతగా కేందుంది. షర్మిల గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, ఆమె గురించి? ఇవన్నీ వేస్ట్. ఓ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ఆయమ్మ నాటకం ఆడతాను, తెలంగాణలో పార్టీ పెట్టి ఎత్తేసా. ఇది కూడా అంతే, ఈడ కూడా అంతే. జగన్ గాలి ముందర ఏవి తట్టుకోలేవు. డైరెక్ట్గా లాస్ట్ ప్రశ్న అడుగుతున్నా, డైరెక్ట్గా సమాధానం చెప్పాలా. ఎవరు ఓటేస్తున్నావు ఈసారి? నేను ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఆయన పాలన ఎట్టుంది? బాగుంది, బాగా. కష్టం వస్తున్నాడా? అన్నీ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ తిరుగుతున్నాడు. ఏ కష్టం వచ్చినా అన్నీ చూసుకుంటున్నాడు. రాష్ట్రంలో కాదు దేశంలోనే గుడ్ మార్నింగ్ చాలా ఫేమస్ అయింది. బాగా అయింది అది, బాగా అయింది. థ్యాంక్ యూ అన్న. పెద్దమ్మ మీ పేరేంది? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి. పూల వ్యాపారం చేస్తారా మీరు? పూల వ్యాపారమేనా? ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? చాలా ఏళ్ళింటి, మా వాళ్ళు చచ్చిపోక ముందు నింటి. ఇక్కడ మనకి గడిచిన 5 ఏళ్ళల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది పవర్లా. ఎట్లా చేసింది ప్రభుత్వం? బాగా చేసిందా? చేసిందిలే నిన్న, చేసింది. అయితే చాలా పథకాలు ఇచ్చిన నేను పేదోళ్ళకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీకు అందినాయి పథకాలు? అయ్యో అందరు ఈసారి 18,000 పడలేదు. నిన్న అది ఎవరితో చెప్పుకోవాలి. ఈసారి పడలేదు పెద్దమ్మా, ఇంతకుముందు పడాయా ఏమన్నా? ఇంతకుముందు 2 మాటలు ఇచ్చినారు. అప్పుడు వయసు అయిందని వేయలే, తొలిగ్గా మధ్యలో 2 మాటలు ఇచ్చారు. పిల్లలకి స్కూల్లో నాడు నేడు ఆ ప్రోగ్రాం దొరుకుతున్నాయి? పిల్లలు లేరు నన్న. మీకు లేరు కానీ జనరల్గా వేరే వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి దొరుకుతున్నాయా? అది ఇస్తుండారు. అయితే పథకాలు అందుతున్నాయి అంటావు? అందుతుంది. సరే, మీ ఇక్కడ లోకల్ కేతిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన ఎట్లా మొత్తం ఏమైనా కష్టం వస్తే చూసుకుంటాడా? మాకేం కట్టండి, మేము పూలు అమ్ముకునే తప్ప తినేది తప్ప కట్టం ఎట్లా తీర్చుకుంటాడా? అందరు కట్టాలు తీర్చాలంటే అయిపోయి దేవుడా ఏమన్నా తీర్చే వాళ్ళకి తీరుతా అంటాడు పాపము. చేసే వాళ్ళకి మేలు చేస్తా అంటాడు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన జనసేన బీజేపీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా ఓట్లు అడుగుతున్నారు. మరి వాళ్ళకి వేస్తావా ఈసారి? ఈసారి వేద్దాం అనుకున్నాము. ముందుసారి అంతా వేసినాము కదా ఇప్పటికి. ఈసారి ఎప్పకేస్తాము. ఈసారి యాదొత్తే అది. సరే, పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? తెలుసు. ఆయన గురించి ఓ 2 ముక్కలు చెప్పు. ఆయన గురించి అంటే మనకు సినిమా పిల్లలకే తెలుసు, మనకు తెలుసు. కానీ ఏమైనా చెప్పు, తెలుగుదేశమే వెళ్ళాలనుకున్నాం మేము. ఇప్పుడు షర్మిలమ్మ కూడా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది కదా ఇక్కడ ఏపీలా, కాంగ్రెస్ పార్టీ. తెలవనన్న మాకు తెలవు. సరే అమ్మా, సరే, థ్యాంక్ యూ. నీ పేరేంది? ఈశ్వరమ్మ. ఏమి ఇది వ్యాపారమా? ఆకుల వ్యాపారం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు పెద్దమ్మా? నేనా 30 ఏళ్ళు అయింది. సరే, ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కదా, అది బాగా పనిచేస్తున్నదా? ఇక్కడ బాగా పని చేస్తున్నారు. కేతిరెడ్డి గారు అంటే ఎవరు తెలుసా? ఎమ్మెల్యే. ఆయన బాగా పనిచేస్తున్నాడా? బాగా చేస్తున్నాడు. వస్తాడా? ఏమైనా కష్టం ఉంటే వస్తాడు. ఏంటి దినం వాకింగ్కి వస్తాడు కదా. వస్తాడా? దినం వాకింగ్ వస్తాడు. చూస్తావా నువ్వు? చూస్తాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చింది కదా పేదోళ్ళకి అని చెప్పి, ఆ పథకాలు ఏమైనా వస్తున్నాయి నీకు? వస్తాడు, పింఛని వస్తుంది. పిల్లల చదువులు అవి గట్రా అవన్నీ మాకు లేరు. సన్న పిల్లలు కొడుకులు కడగా పోయినారు. వాళ్ళదే సంసారం, నాదే సంసారం. పిల్లలు లేరు కాబట్టి నీకు తెలియదు. అయితే ఈ 5 ఏళ్ళ పాలన బాగుంది కదా, ఈసారి ఓటు ఎవరికి పడుతుంది మరి నీది? ఎవరు బూ తింటానో వాళ్ళకి వేద్దాము, ఎవరు బూ తింటానో వాళ్ళకి వేద్దాము, అంతే. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన వస్తుంది, బీజేపీ వాళ్ళు వస్తున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ఇప్పుడు ఎప్ప బూ తింటానో ఎప్పకెత్తాము, వాళ్ళు బూ తిన్నప్పుడు అప్పకేసేది, అంతే. పవన్ కళ్యాణ్ పేరు విన్నావా పెద్దమ్మ ఎప్పుడన్నా? లేదు, బల్జోళ్ళ మేలే అంతే. ఇప్పుడు షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ అని వస్తుంది కదా, ఆమె గురించి విన్నావా? ఇంట్లో. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఎలక్షన్లు వచ్చినాయి, 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. ఎట్లా చేసింది వైసీపీ ప్రభుత్వం? ఎట్లా చేసింది అంటావు? ఎట్లా మాకేం అర్థమవుతుంది అట్లా చేసిండేదని? అంటే సంక్షేమ పథకాలు నేను చాలా ఇస్తున్నా పేదవాళ్ళకని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు? ఎవరు అందే వాళ్ళకి అందుతాడే, అందని వాళ్ళకి అందలే. ఎవరికి అందే వాళ్ళకి అందుతాడే, అందని వాళ్ళకి కొన్ని ప్రోగ్రాంలు నాడు నేడు అని
అవి ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, అవి మీ ఇంట్లోనో మీ కుటుంబంలోనో వేరే అంతలేవా? పింఛన్ ఏమొస్తుంది, పింఛన్ ఏమొస్తుంది. నాడు నేడు కింద బళ్ళు అన్నీ బాగానే అవి ఏంటివి కాలేదు కానీ ఏం బళ్ళు గిల్లు అన్ని పింఛన్ అయితే వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. రైతు అన్నావు, నువ్వు రైతుగా, రైతులకి ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు, ఏంది చేయలేదు. మరి రైతులకి ఏం కావాలి, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమని చెబితే ఇన్సూరెన్స్ సబ్సిడీ అంట, ఇన్సూరెన్స్ అంట, ఏమైనా రైతులు ఏదన్నా మందులు ఎరువులు అవన్నీ రేట్లు తగ్గిస్తే రైతు బాగుపడతాడు. పండేది కూలీలు ఎక్కువ అవుతున్నాయి, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ అవుతుంది. రైతు బాగుపడితే దేశం బాగుపడుతుంది. రైతు ఎన్నెమ్ముకున్నట్ల, ఒక ఎన్నెమ్ముకున్నట్ల రైతు బాగుంటే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా బతుకుతాడు. రైతుతోనే బతకాల్సింది. రైతు పోయిందంటే ఏంటికి తరం గారు, ఏ ఆఫీసులో అయినా ఒక పోలీసు అయినా కూడా రైతుతో బతకాల్సిందే. ఇప్పుడు పాతగా మన దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండే ఒకప్పుడు, అంటే ఇంతకంటే ముందు, ఆయన ఎట్లా చేసినాడు ఏమైనా గుర్తుందా? అయినా పర్వాలేదు, ఆయన ఇప్పుడు రైతులకు బాగా ఇన్సూరెన్స్ సబ్సిడీ అంట, ఇన్సూరెన్స్ అంట, ఇట్లాంటివన్నీ వస్తాండే. ఈయన సంవత్సరానికి అవుతూ మోడీ 2000 ఎత్తన్నాడు, ఈయనంతా 5000, మెత్తంతా 7000 వస్తుంది అంతే సంవత్సరానికి. అంతే, ఏంది రాలే ఇంకా. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా తెలుసా? ఆయన విన్నావా, పేరు విన్నావా? ఏమో తెలదు, పవన్ కళ్యాణ్ గురించి అంటే తెలదు మనకు. ఆయన కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కదా? ఉన్నాడేమో, మనకేమో ఉన్నాడు అంటున్నారు కానీ మనకేమో ఆయన గురించి అయితే తెలదు. సరే, ఇప్పుడు షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వస్తుంది కదా, ఆమె కూడా ఓట్లు అడుగుతుంది అంటే వేస్తావా మరి? ఎవరికొరికి వేస్తాం, వేసుకోకుండా. అది పాత కాంగ్రెస్, అది చాలా సీనియర్ది. అది షర్మిల గురించి ఏమంటావు? ఏమంటామంటే ఆయన ఏం చేస్తుంది ఇప్పుడు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఆయన ఏం చేస్తుంది ఏం లేదు మనకి ఎట్లా తెలుస్తుంది? చూడాలి కదా, చూస్తేనే కదా అర్థమయ్యేది. చూడండి ఎట్లా అర్థమవుతుంది. పార్టీకి నిలబడింది పాప మా అమ్మ. నువ్వు రైతు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. ప్రతిసారి మన కాడ ఎలక్షన్లు రాగానే ఇక్కడ ఒక కుల గజ్జి అనేది మొదలవుతుంది. మేము కులం, ఈ కులం వాళ్ళకి వేస్తాం, అది ఉంటుందా? ఉండదునా, అంత లెక్క ఉంది, ఉండేకేమో ఉండదు. కులం ఈసారి కూడా ఉంటుందంట? ఉండకుండా ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లోనే ఉంది. కులపిచ్చి అనేది అయితే పాదది ఎక్కడ పోతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం అన్న. 5 ఏళ్ళ నుంచి, గత 5 ఏళ్ళ నుంచి వైసీపీ పాలన నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ పాలన ఎట్టుంది? బాగుంది, రైతుకు బాగుంది. సంక్షేమ పథకాలు ఇచ్చిన అని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అందుతున్నాయా? అందినాయి. పేర్లు గుర్తున్నాయా సంక్షేమ పథకాలు? రైతు భరోసా, ఈ డ్వాక్రా మహిళలకు అన్నీ ఇచ్చినాడు. పెన్షన్లు వస్తున్నాయి మీ ఇంట్లో ఎవరికి? వచ్చేసి నాకు రాలేదనుకో, 60 ఏళ్ళు వచ్చే వాళ్ళకందరికీ వస్తాడు. ఇంటి దగ్గర పొద్దున్న లేస్తానే వస్తాడు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, మన బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుని వస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఏమంటావు? వాళ్ళు ఎట్లా ముగ్గురు కలుసుకొని వస్తూ ఉన్నారు. అది ఎవరు మనసులో ఎట్లుందో, మనకైతే ఇది బాగుంది. వైఎస్ఆర్సీపీలో ఎంతవరకు బాగా జరుగుతుంది. అది దేవుడి అట్లా. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఎట్లా చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు. ఏమైనా కష్టం ఉంటే వస్తాడా? వస్తాడు. ఊరికి చెప్తే చాలు, అట్టే వచ్చేస్తాడు. ఈసారి కూడా కేతిరెడ్డి రావచ్చు. వచ్చేది కేతిరెడ్డికి వేసేది ఓటు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తావు? మళ్ళీ జగన్కే. పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు నిన్నవా? విన్నాం కానీ ఆయనకు ఓటు కూడా వేయి. నేను అట్లా అవసరం లేదు. మాకు ఇటు బాగుంది కదా, జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే బాగా చేస్తాడు. ఇంకా మాకు ఇంకేం కాదు. ఇంకా అది కాకుండా పవన్ కళ్యాణ్ గురించి ఇంకో 2 ముక్కలు మాట్లాడంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ నేను చూసే ఉంది, సినిమాల్లో చూసినా కానీ ఎక్కడ చూసే ఉంది నేను. అంతే. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు వస్తుంది కదా, ఆమె గురించి ఆయమ్మ వస్తూ ఉంది అంతే. ఎవరు వేస్తారు ఓట్లు? ఇప్పుడు మనకు పక్క కాంగ్రెస్లో ఓటు వేసేవాడు ఉన్నాడా? అంతే. ఊరికే వాళ్ళకి ఎందుకు కుదరకాయ దిగింది కానీ ఆడేస్తారు, ఓట్లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానమా, లేకపోతే ఆయన పథకాల మీద అదా? పథకాలు ఎవరు, ఆయన ఒకటి ఇంకొక ఆయన ఒకటి. పథకాలు బాగున్నాయి. ఇది పొద్దున్న లేస్తాం, ఒకటో తేదీ వస్తానే పింఛన్లు యాటికి పాకోకుండా, రైతు భరోసా అన్నీ రైతుకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎట్లుంది? బాగుంది. వాలంటీర్లు ఇంటింటి కాడికి వచ్చి తమ్మిలు వేపించుకోవడం అన్నీ బాగా నీట్గా ఉండదు. బాగుంది. మళ్ళీ ఈసారి వైసీపీ వస్తుందంట? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. సార్, ఎలక్షన్లు వచ్చినాయి. ఈసారి మళ్ళీ ఏ పార్టీ పవర్లోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడైతేనేమో వైసీపీకే అనుకూలంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ టౌను అభివృద్ధి, వాటర్ తెచ్చాడు ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి ఫ్లైఓవరు, హాస్పిటలు, ఇంకా మార్కెటు, టౌన్ ఇంప్రూవ్ చేశాడు. ఎవరికైనా టౌన్ మీద ఇంప్రూవ్ అనేది కావాల్సిందే కదా, అంతవరకు.
కాకపోతే మీ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రంలో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశంలోనే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి చాలా ఫేమస్ అయిపోయాడు. ఆయన పేరు చెప్పగానే ధర్మవరం అనగానే గుడ్ మార్నింగ్ వస్తుంది. ఆయన తిరుగుతున్నాడు కాబట్టి, ఇంటింటికి తిరుగుతున్నాడు కాబట్టి అందుకు పేరు బాగా అందరికీ తెలిసిపోయింది. ఈసారి కూడా మళ్ళీ కేతిరెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చే అవకాశమే ఉంది. ఈసారి వస్తే మినిస్టర్ కూడా అవుతాడా? కావచ్చు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి వద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద మీకు అవగాహన ఉందా? వస్తున్నాయి ఏమన్నా? మాకు అయితే పథకాలు ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఉంది, రైస్ కార్డు ఉంది, పెన్షన్ అయితే రాలేదు. వేరే పథకాలు ఏ పథకాలు రాలేదు. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందంటారా? ఉండి రాలేదా? ఎలిజిబిలిటీ ఉన్నా కూడా రాలేదు. ఓకే, అయితే నెక్స్ట్ టైం మీకు కూడా రావాలని చెప్పేసి తప్పకుండా కోరుకుందాము. ఊరికి అభివృద్ధి అయ్యేది మనం చూడాలి కానీ మన ఒకరి గురించి చూసేది కాదు కదా. ఇంకో విషయం ఏంటంటే ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు కూటమితోడు వస్తున్నాడు. ఇప్పుడు ఆ కూటమిని ఏం చేద్దాం మరి, ఏమంటారు దాని గురించి? మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళు పవరు వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు కూటమైనారు. అంతే అంతే, ఒంటరిగా పోటీ చేయలేకంటారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ షర్మిలమ్మ వస్తుంది కాంగ్రెస్ పార్టీ తోటి, మరి ఆమె గురించి ఏమంటారు? ఒకటి కాంగ్రెస్, రెండు షర్మిల గారు, రెండు కలిపి వస్తున్నారు మళ్ళీ. అది ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నెక్స్ట్కి ఎప్పుడైనా ఈ పార్టీ ఏదైనా తప్పు చేస్తే ముందుకు అవకాశం ఉంటుంది షర్మిల వల్ల. ఇప్పుడైతే లేదు. అంతే. ఇంకో ఇంపార్టెంట్ విషయం సార్, ఎలక్షన్లు అనగానే ఆంధ్రప్రదేశ్లో వేరే ఏ రాష్ట్రంలో లేకుండా కులాలనే వస్తాయి. మేము ఈ ఫలానా కులం, మేము ఫలానా వాళ్ళకి వేస్తాం, మేము ఫలానా కులం, మేము ఈసారి కూడా ఆ కులాల ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా? ఏం సరైన ఇదిగా పరిపాలన చేస్తే అదేం ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్. అదేం ఉండదు. మనకి ఎవరైనా పరిపాలన కావాలని కోరుకుంటారు కానీ ఎవరికో కులపిచ్చి అనేది ఉండేది అంతవరకే కానీ అందరిది అది లెక్క వేసుకోకూడదు. అంతే. లాస్ట్ ఒక ప్రశ్న, పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు? కొంచెం డీటెయిల్గా మాకు చెప్పండి. పవన్ కళ్యాణ్కి రాజకీయంగా పెద్దగా లేదు. పద్ధతులు అయితే ఆయన చెప్పేటివి అవన్నీ బాగానే ఉన్నాయి. పద్ధతులు అవన్నీ బాగానే కరెక్ట్గానే ఉన్నాయి. రాజకీయము పెద్దగా లేదు ఆయన దగ్గర. అన్న, ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఎవరు కొట్టిస్తున్నారు? జగన్కి, కేతిరెడ్డికి. ఎందుకు కేతిరెడ్డి గారికి? జగన్ అభివృద్ధి కాబట్టి. ఏం అభివృద్ధి చేసిండు కేతిరెడ్డి గారు? రోడ్లు, ఇండ్లు పట్టాలు, పింఛన్లు, ఇండ్లు పట్టాలు అన్ని ఇచ్చినా సార్. ఏమైనా ఇండ్ల పట్టాలు మీకు వచ్చినాయి? నాకు వచ్చినా సార్. వచ్చిన ఇండ్లు రెడీ కట్టేస్తాం. గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే గారు. మంచి పని చేస్తారు, మంచి పని చేస్తాను. ఇప్పుడు వచ్చాడా మీ కాడికి? వచ్చినాడు సార్. నేను కూడా నాకు ఎత్తులు తిరిగినా సార్, ఎమ్మెల్యే ఇక్కడ తిరిగినా సార్. ఇప్పుడు ఏమైనా కష్టం వచ్చిందని చెప్పేసి అడిగితే వస్తాడా? వస్తాడు సార్, ఖచ్చితంగా వస్తాడు సార్, ఖచ్చితంగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏది ఉన్నాయో ఆ పథకాలల్లో మీ ఇంటికి అంటే మీకు ఏమొచ్చినాయి? నాకు ఇండ్లు కాకుండా ఇంకేం లేదు సార్. నాకు అంత పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయింది సార్. అంటే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి రాలేదు సార్. ఇప్పుడు మన కూటమి అని చెప్పేసి ఫామ్ అయినారు, టీడీపీ, జనసేన, మన ఏంటి బీజేపీ. ఆ కూటమి గురించి ఏమంటావు? ఏం లేదు సార్, వాళ్ళకి ఏం రావు సార్, సీట్లు రావు సార్. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు? సింగల్గా వచ్చినా గెలుతాడు సార్. సింహ సార్ జగన్. అంతే సార్. అభిమానం చాలా అభిమానం సార్, పిల్లలు నీటి అభిమానం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంత అభిమానం? ముందుగా వాళ్ళ నాయన నుండి ఆడు కాబట్టి రాజశేఖర్ వాళ్ళ ఇంట్లో ఫోటో, నా ఫోటో ఉంది సార్, రాజశేఖర్ ఫోటో ఉంది మా ఇంట్లో. జగన్ అభిమానం చాలా అభిమానం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? ఏమో తెలియదు సార్. అంత సినిమాలు మాత్రమే పనికి వస్తాడు సార్, అంతే. రాజకీయాలు కాదు. సరే, మన షర్మిలమ్మ గురించి? షర్మిలమ్మ కూడా ఏం కాదు. ఆమె కూడా నాకు కూడా ఓట్లు కావాలి, నాకు ఓట్లు ఏంటి, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను. ఎవరేస్తారు సార్, కాంగ్రెస్ ఎవరేస్తారు లేదు కాబట్టి మనకి అందుకే అంతే. రాజశేఖర రెడ్డి గారు అభిమానం అంటున్నావు కదా, రాజశేఖర రెడ్డి గారు చేసిన ఒక రెండు మంచి పనులు గుర్తున్నాయా? ఉన్నాయి సార్. మా కూతురికి ఫీజు రిబౌండ్ ఇచ్చినారు సార్. ఆరోగ్యశ్రీ. సరే, లాస్ట్ ఒకటే ప్రశ్న అడుగుతా, ఓటు ఎవరికి పోయబోతున్నావు, ఎవరు గెలవబోతున్నావు? జగన్ సార్, కేసీరెడ్డి ఇద్దరు గెలుస్తారు సార్. థ్యాంక్ యూ.